యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో హాజరై ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. 5 ఏళ్ల తర్వాత ఎకరానికి ₹1,00,000 ఆదాయం రైతులకు అందుతుందని తెలిపారు. సాంప్రదాయ పంటలపైనే రైతులు ఆధారపడకుండా ఇతర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి పండించే విధంగా చూడాలని అన్నారు. శాఖ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలన్పేక గ్రామంలో పెట్టడం, ఈ ఒక్కరోజే 25 ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి మా జంగా రాఘవరెడ్డి గారికి, వ్యవసాయ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 18 మాసాలనే 1,00,000 కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలి, ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇబ్బందులున్నా వాటన్నిటి తట్టుకొని నిలబడాలి, రైతు లాభసాటి వ్యవసాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ఎంకరేజ్ చేస్తూ వాటికి సబ్సిడీ కూడా ఇస్తూ, వాటికి డ్రిప్ సబ్సిడీతో పాటు చెట్లను కూడా ₹20కే చెట్టించి రైతులను ప్రోత్సహించి ఇవాళ పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయడంలో భాగంగా ఇవాళ కొలన్పేగలో ఈ అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఒకే చోట సుమారు 500 మంది రైతులకు అవగాహన కల్పించి ఒకే రైతు 20. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ వ్యవసాయ మాత్యులు తుమ్మల నాగేశ్వర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం, ఆయిల్ ప్లాంటేషన్లో వారికి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి, ముందుకు పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, ఏ పంట వేస్తే రైతులకు మెరుగైన లాభం జరుగుతుంది, రైతును రాజు చేసే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఇందులో భాగమే ఈరోజు ఆలేరు కాన్స్టిట్యూషన్లో నల్గొండ జిల్లా తరపున మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.